మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని ప్రేమించడం లేదు అంటే, వాళ్ళు ముఖ్యంగా ఈ 5 సంకేతాలను చూపుతారు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీకే తెలుస్తుంది. చదువనేది పాఠాలు నేర్చుకుంటే వస్తాయి. కానీ, జీవిత పాఠాలు అనుభవంతోనే వస్తాయి అని నువ్వు గుర్తుంచుకోవాలి. అందుకే ఎవరైనా అనుభవంతో చెప్తే వినడానికి ప్రయత్నించండి. కొంతైనా సరే బాగుపడతారు కదా! లేకపోతే మళ్ళీ జీవితం అనేది మొదటి నుంచి మంచిగా మొదలుపెట్టాల్సి వస్తుంది. సమస్య రాగానే కంగారు పడిపోయేవాళ్ళు ఎప్పటికీ కూడా సమస్యని ఎదుర్కోలేరు. కానీ సమస్యకి పరిష్కారం వెతికే వాళ్ళు సమస్యని సులువుగా ఎదుర్కోగలుగుతారు. ఒక్కటి గుర్తుంచుకోండి. గ్రద్దలు తమ సంతానాన్ని సమస్యల్ని ఎదుర్కొనేలా తయారు చేస్తాయి. గ్రద్ద ఎత్తైన చెట్టు కొమ్మ మీద గూడు అనేది కట్టుకుంటుంది. ఆ గూడులో ముళ్ళు, రాళ్ళు, పదులైన రాళ్ల వంటితో మొదటి వరుస నింపుతుంది. ఆ తరువాత రెండో వరుసగా చిన్న చిన్న కట్టె పుల్లలు, ఈకలు, జంతువుల వెంట్రుకలతో కప్పి ఉంచుతుంది. గ్రద్ద పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల చుట్టూ కూడా ఈ మెత్తటి పొర రక్షణగా ఉంటుంది. పిల్లలు పెద్దయ్యే కొద్దీ తల్లి గ్రద్ద గూటికి అంతటినీ కూడా కదిపేస్తుంది. ఇప్పుడు గూడు మెత్తగా లేక ముళ్ళు, రాళ్ళు గుచ్చుకొని వాటిని బాధ పెడుతూ ఉంటాయి. నెమ్మదిగా పిల్లలకు ఆహారం కూడా ఇవ్వడం ఆపేస్తుంది. అంతకాలం అనుభవిస్తున్న సౌకర్యవంతమైన జీవితాన్ని బాధాకరంగా మారిపోతుంది. ఒకవైపు ముళ్ళు, పదునైన రాళ్ళు, దానితో పాటు ఆకలి బాధ భరించలేక పిల్లలు బయటికి వచ్చి ఎగరడం నేర్చుకుంటాయి. మన జీవితం కూడా అంతే. ఆర్థిక ఇబ్బందులు, బంధువుల సమస్యలు, ఆరోగ్య సమస్యల వంటి వాటితో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. ఈ కష్టాన్ని మనం తట్టుకుంటేనే కదా సంతోషకరమైన జీవితం అనేది మనకు వస్తుంది. ఇప్పుడు సుఖమైన స్థితికి నువ్వు అలవాటు పడిపోతే అభివృద్ధి ఉండదు. గుర్తుపెట్టుకో, మనిషి జనన మరణాల మధ్యలో ఓ చిన్న గీత అనేది ఉంటుంది. అది దాటే క్రమంలో ప్రేమానురాగాలతో, బంధాలతో, అనుబంధాలతో, ఈర్ష్య, స్వార్థం, అహంకారం, మంచి చెడు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. వీటన్నిటిలో ముడిపడిన మనిషి వాటిని దాటేస్తున్న సమయంలో తప్పకుండా తెలుసుకోవాలి, లేదా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమయం వస్తుంది. తనకున్న బాధ్యతలే తన జీవిత గమ్యమని, అలానే చివరికి మిగిలేది ఏమీ లేదు అని వీటన్నిటిని చూస్తూ దాటుకుంటూ మనిషి స్వేచ్ఛగా మరణం అనే క్షేత్రంలో తప్పకుండా గెలుస్తాడు. ఆ తర్వాత వాళ్ళు చేసిన పనుల ఆధారంగా అందరి హృదయాల్లో వారి స్థానం వారికి ఉన్న విలువనిస్తుంది. అది మంచైనా చెడైనా ఏదైనా సరే. కొన్నిసార్లు బ్రతకడం కష్టం అనిపిస్తుంది. ఎవరో గొంతు నులిమినట్టుగా అనిపిస్తుంది. ధరించిన వస్తువులు ఊపిరాడనికుండా చేస్తాయి. శరీరంలో ప్రతి క్షణం అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. మనుషులందరి నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తుంది. మనకంటూ ఉన్నవాళ్ళు అపరిచితులైతే బాగున్ను అనిపిస్తుంది. ఆత్మ ఎవ్వరికీ చెప్పుకోలేని బాధని, దానివల్ల వచ్చే కోపాన్ని బంధిస్తూ ఉంటుంది. ఇదే సమయం అత్యంత కీలకం, కఠినం. మరొకరిపై అరిచి వాళ్ళని బాధ పెట్టలేం. బాధని అర్థం చేసుకొని వాళ్ళకి చెప్పి ఇంకా బాధ పెట్టలేం కదా. ఇప్పుడు చేయగలిగేది ఒకటే, మనసు అనేది సహకరించకపోయినా నవ్వడం, మనలోని బాధని సమాధి చేసుకోవడం. ఆస్తిని చూసి ధైర్యపడకు, కూర్చొని తింటే కొండలు సైతం అమాంతం కరిగిపోతాయని తెలుసుకో. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా కూడా చివరికి దండగే కదా. కళ్ళ ముందు ఉన్నది చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా మనకి అందరూ కనపడరు. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు. నీ పతనం కోరుకుంటారు. నాకు ఏమీ లేదు అని బాధపడకు. తక్షణమే బ్రతకడానికి దారిని వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు. నీ శరీరం లేచి నిలబడ్డానికి సహకరించని రోజు, నీ చేతులతో నీరు కూడా నువ్వు త్రాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు, నీ పనులకు ఇంకొకరిపై నువ్వు ఆధారపడిన రోజు, నీ భావాన్ని
నీ నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, ఇక అప్పుడు నువ్వు నీ జీవితంలో ఏం చేశావో, ఇంకా ఏం సాధించావో, ఏం పోగొట్టుకున్నావో నీకంతా స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ అప్పటికే అంతా చేయి జారిపోయి నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అన్నీ బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం అనేది నువ్వు తెలుసుకో. మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ కూడా ప్రత్యేకించి చెప్పరు. అవతల వాళ్ళ ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా సరే మనమే దూరంగా జరగాలి. విలువ లేని చోట బాధపడుతూ ఉండడం కన్నా ఇబ్బందిగా అనిపించిన ఒంటరితనమే మంచిదని తెలుసుకో. 7 తరాలకు సరిపడా ఆస్తిని నువ్వు సంపాదించి ఇచ్చినా, నీ రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి కూడా ఉండదు అని నువ్వు గుర్తించుకో. నీ మూడో తరానికి నీ పేరు కూడా ఉండదు. అలా అని సంపాదన మానేయకండి. మితిమీరిన సంపాదన కోసం అడ్డదారులు అస్సలు తొక్కకండి. నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నీ సంపాదన కాస్తైనా అనుభవించు. నిన్ను వదిలి వెళ్ళే వాళ్ళని ఎంత మాత్రం కూడా ఆపడానికి ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళని వెళ్ళనివ్వు. నీ గమ్యం ఎవ్వరితోనూ ముడిపడలేదు. అలా అని నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. మీ జీవితంలో వారి భాగం పూర్తయింది అంతే. అర్థమైందా? ఆస్తులు సంపాదించడం లేదు అని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదు అని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కనిపించడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం సాధించడం అంతా నీ ప్రయత్నమని గుర్తుంచుకో. ఉపవాసం ఉంటేనే దేవుడు కరుణిస్తాడు అంటే ఒక్క పూట కూడా భోజనం లేని పేదవాళ్ళు ఎప్పుడూ గొప్పవారైపోవాలి కదా. అందుకే జీవితం ఎవ్వరికీ కూడా పుట్టుకతో పూలవనం కాదు. ఏ ఒక్కరి జీవితం అందరి జీవితాలు పడిలేచే బ్రతుకులే. మన ఒక్కరికే కాదు, అసలు భూమిపై సమస్య లేని మనిషి అంటూ ఎవ్వరూ లేరు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుంది అని ఆశతో నువ్వు నవ్వుతూ జీవించు. అలవర్చుకోవాలి. అదే నీ జీవిత రహస్యమని నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? మీరు ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం లేదు అని తెలిపే ముఖ్యమైన 5 సంకేతాలు ఏంటో మనం తెలుసుకుందాం. అందులో మొదటిది, మీరు ప్రేమించే అమ్మాయి మీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడడానికి ఇష్టపడడం లేదు అంటే ఆమెకు మీపై ఇష్టం లేదు అని మీరు గ్రహించుకోవాలి. ఇక 2, మీరు ప్రేమించే అమ్మాయితో మీరు మాట్లాడే సమయంలో ఆమె మీతో నేరుగా మాట్లాడకుండా ఏదో ఒక పని చేస్తూ గడుపుతుందంటే అస్సలు ఇష్టం లేదు అని అర్థం చేసుకో. ఇక 3, మీరు ప్రేమించే అమ్మాయి ముందు మీరు ఉన్నప్పుడు మీరు ముఖాముఖి నిలబడ్డానికి ఆమెకు ఇష్టం లేదు అంటే ఆమె మనసులో మీకు స్థానం లేదు అని అర్థం. ఇక 4, మీరు ప్రేమించే అమ్మాయి మీకు దగ్గరగా నిలబడ్డానికే కాకుండా కూర్చోడానికి కూడా ఇష్టపడడం లేదు అంటే ఆమెకు మీపై అస్సలు ఇష్టం లేనట్టే. అర్థం చేసుకోండి. ఇక ఆఖరిగా 5, మీరు ప్రేమించే అమ్మాయి మీరు చెప్పే విషయాన్ని పూర్తిగా వినకుండానే సరేలే అనే సమాధానం ఇస్తుంటే ఆమెకు మీపై ఆసక్తి లేదు అని నువ్వు గ్రహించాలి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.